హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అండ్ స్పైసీ డ్రై చికెన్ రోస్ట్ని ఎలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇది ఒక చికెన్ స్టార్టర్ అనమాట. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందండి. ఇప్పుడు ఈ డ్రై చికెన్ రోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 7-8 లవంగాలు, 5 యాలకులు, అలాగే 3 దాల్చిన చెక్క ముక్కలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటిని దోరగా వేయించుకుందాము 1 నిమిషం పాటు. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసి వీటిని కూడా దోరగా వేయించాలండి 1-2 నిమిషాల పాటు. ముందుగానే ధనియాలు వేసారంటే మాడిపోతాయి. సో ఇవి కాస్త వేగిన తర్వాత ధనియాలు యాడ్ చేసుకోండి. 1-2 నిమిషాల తర్వాత చూస్తే ధనియాలు కూడా చక్కగా వేగాయి. వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి చికెన్ని వేస్తున్నానండి. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ఒక 1/2 కేజీ దాకా. దీన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, మీడియం సైజుగా. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలన్నమాట. ఒక పావు టీ స్పూన్ దాకా వేసి ఇలా మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు వదిలేయండి మీడియం ఫ్లేమ్లో. ఇలా చేయడం వల్ల చికెన్లో నుండి వాటర్ అంతా కూడా బయటికి వచ్చి మరలా ఎగిరిపోతూ ఉంటుందండి. ఇలా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన కూడా చాలా వరకు పోతుందండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ముక్క అనేది కాస్త గట్టి పడుతుందన్నమాట ఈ ప్రాసెస్లో. ఒక 4-5 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ ముక్కలు ఇలా డ్రైగా అయిపోయాయి. వీటిని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం వేయించి పెట్టుకున్న మసాలాలను గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను వలచకుండా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, స్పైసీగా ఉండే మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 4-5 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించండి. మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా వేయించితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఇక్కడ నాన్ వెజ్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఆయిల్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసి వేయించండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా ఖచ్చితంగా చేసుకోండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది టేస్ట్ అనేది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఇలాగా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా చిటికెడు పసుపు, అలాగే 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు మనం కొద్దిగా ముందుగా వేసాం కదా, సో ఇక్కడ చూసి వేసుకోండి. కారం అయితే 2 టీ స్పూన్లు సరిపోతుందండి. పచ్చిమిర్చి కూడా వేసాము, అలాగే మసాలా కూడా వేస్తాం కాబట్టి. ఇప్పుడైతే పసుపు, ఉప్పు, కారం అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా కలపండి 1-2 నిమిషాల పాటు. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు వదిలేయండి. ఈలో మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని 2-3 టీ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి. ఇప్పుడైతే బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించారంటే ఈ మసాలా పౌడర్ కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. మరొక 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి సూపర్ టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. సో వెంటనే స్టవ్ ఆపి తరిగిన కొత్తిమీరను చల్లుకొని బాగా కలుపుకున్నారంటే డ్రై చికెన్ రోస్ట్ రెడీ అయిపోయినట్లే అండి. దీన్ని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాము. ఇది ఒక చికెన్ స్టార్టర్ అండి, సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. సింపుల్గా అయిపోతుందండి. ముందుగా నేను చెప్పినటువంటి మసాలాని ఖచ్చితంగా ట్రై చేసి ఈ చికెన్ రోస్ట్ని తయారు చేసుకోండి, మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ డ్రై చికెన్ రోస్ట్ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.